జీవితంలో కృంగుదల ఎందుకు వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే నిరీక్షణ లేకపోవటం వలన. మానవుని జీవితంలో ఆధ్యాత్మిక విషయములలో ప్రతి మానవుడు కృంగిపోకుండా ఉండాలి అంటే నిరీక్షణ కావాలి. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఒకప్పుడు ఉన్న నిరీక్షణ ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు ఎదురు చూశావు, నాకు దేవుడు మేలు చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పరలోకి తీసుకెళ్తాడు, నాకు ఈ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏమొచ్చినా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని ఒకప్పుడు నీవు ఎదురు చూశావు. ఆ ఎదురు చూపునే నిరీక్షణ అంటారు.